సిపిఐ అగ్రనేత జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర కాసేపట్లో మొదలు కానుంది. పోలీసు లాంఛనాలతో ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించింది ప్రభుత్వం. సిపిఐ అగ్రనేత జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర మొదలు కాబోతోంది. ప్రభుత్వ లాంఛనాలతో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. పోలీసు లాంఛనాలతో కూడా ఆయనకి భౌతిక కాయానికి నివాళులర్పించడం జరిగింది. కడసారి చూపు కోసం భారీగా తరలి వస్తున్నారు. జన సంద్రోహంలో మునిగిపోయిందని చెప్పొచ్చు. ఒకవైపు సిపిఐ ప్రధాన కార్యదర్శులు కూడా అక్కడికి హాజరవ్వటం జరిగింది. అంతిమ యాత్రకు సంబంధించి కాసేపట్లో సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ లాంఛనాలతో ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. అంతిమ యాత్ర ప్రస్తుతం ప్రారంభం కాబోతుంది. అగ్రనేత జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర కాసేపట్లో మొదలు కాబోతోంది. పోలీసు లాంఛనాలతో ఇవాళ చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు విజువల్స్లో కనిపిస్తోంది. ఎంతోమంది జన సంద్రోహం కనిపిస్తోంది. కడసారి చూపు చూసుకునేందుకు ఎంతోమంది రావటం జరిగింది. జనాలందరూ కూడా సురవరం సుధాకర్ రెడ్డిని అంతిమ యాత్రలో చాలామంది పాల్గొంటూ ఉన్నారు. డప్పులు వాయిద్యాలతో కూడా అంతిమ యాత్ర కొనసాగుతోంది. దానికి సంబంధించి మనం చూస్తున్నాం విజువల్స్లో మనకు కనిపిస్తోంది క్లియర్ కట్గా. సురవరం సుధాకర్ రెడ్డి గతంలో ఎన్నో దేశ రాజకీయాల్లో కూడా ఎంతో అంతిమంగా ముఖ్యంగా ఆయన పాత్ర పోషించడం జరిగింది. కీలక పాత్ర పోషించడం జరిగింది. పలువురు ప్రముఖులు కూడా రావటం జరిగింది. సంతాపం తెలియజేశారు. ఆయన పార్థిక దేహాన్ని చూడడానికి కూడా చాలామంది ప్రముఖులు రావటం, తన రాజకీయంగా ఉన్నటువంటి అనేక అనుభూతుల్ని అనేక జ్ఞాపకాలని కూడా పంచుకోవడం జరిగింది. ఇటు ఏపీ తెలంగాణకి సంబంధించి సీఎంలు కూడా రావటం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావటం జరిగింది. ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి సిపిఐలో ఉన్నటువంటి ఆయన చాలా మూడు దఫాలుగా ఆయన పనిచేయటం జరిగింది. అగ్రనేతగా ఉన్నారు, కార్యదర్శిగా పనిచేశారు. ఇవాళ చనిపోవటం నిజంగా ఆయన ఆరోగ్యం క్షీణించి చనిపోవటం నిజంగా బాధాకరంగా ఉంది. ఇటు సిపిఐకే కాదు దేశానికి కూడా ఎంతో నష్టం ఇవాళ ఆయన మరణించటం అని చెప్పారు. సో ప్రజెంట్ అయితే ప్రభుత్వ లాంఛనాలతో డప్పులు వాయిద్యాల నడుమ అంతిమ యాత్ర కొనసాగుతోంది. దానికి సంబంధించి సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం జరుగుతోంది. పలువురు ప్రముఖులు ఆయన నివాసంలో జాతీయ కార్యదర్శికి సంబంధించి ఆయన నివాసంలో కూడా ఆయన కుటుంబీకులను కూడా అందరూ పరామర్శించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే చూస్తూ ఉన్నాం మనము అంతిమ యాత్ర కొనసాగుతోంది. కాసేపట్లో గాంధీ మెడికల్ కాలేజీకి భౌతిక కాయాన్ని తరలించే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో సిపిఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర పోలీసు లాంఛనాలతో నివాళులర్పించింది. ఒకవైపు ప్రభుత్వం మనం చూసాము. ప్రస్తుతం అయితే పోలీసుల లాంఛనాలతో ఒకవైపు కడసారి చూపు కోసం భారీగా తరలి వస్తూ ఉన్నారు. ఇటు నేతలు, సిపిఐలో ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శులు కూడా ఆయన చూడడానికి ఒకసారి సందర్శించడానికి రావటం జరుగుతోంది. ఇప్పుడు మనం చూస్తున్నాం పోలీసు లాంఛనాలతో నివాళులు అర్పిస్తున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో నివాళులు అర్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు క్లియర్గా.
దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. మనకి వెంకట్, ప్రస్తుతం అంతిమ యాత్రలో ఎంతవరకు జనాలు ఎక్కువగానే వచ్చినట్లుగా కనిపిస్తోంది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. ప్రభుత్వ లాంఛనాల అనంతరం ఏదైతే ప్రభుత్వం అధికార లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి చివరి అంతిమయాత్ర చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాని ప్రకారం కాసేపటి క్రితమే పోలీసులు ఆయనకు అంతిమంగా ప్రభుత్వ లాంఛనాలు చేపట్టారు. అనంతరం ఆ ప్రత్యేక వాహనంలో సురవరం సుధాకర్ రెడ్డి ఆయన చివరి యాత్ర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర నలుమూల నుంచే కాదు, దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర కమిటీలన్నీ కూడా హైదరాబాద్కు చేరుకున్నాయి. ప్రత్యేకంగా రెడ్ వాలంటీర్లు అందరూ కూడా ఎర్ర చుక్కలతో భారీ కవాతు నిర్వహిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి హిమాయత్ నగర్ ఏదైతే మగ్దుం భవన్ ఉందో మగ్దుం భవన్ నుంచి దాదాపు గాంధీ హాస్పిటల్ వరకు ఈ ఎర్ర జెండాల ర్యాలీ కొనసాగుతుంది. ఎర్ర జెండాల మధ్య ఎర్ర టీ షర్ట్ లో ధరించి మహిళలు ఎర్ర శారీలు ధరించి భారీగా కవాతు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం హిమాయత్ నగర్ అంతా కూడా ఇరుకుమయమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం ఎర్ర జెండాల కవాతుతో ఘనంగా ఆయనకు అంతిమ వీడ్కోలు పలికేందుకు సిపిఐ పార్టీ సిద్ధం చేసింది. సో అన్ని వామపక్ష పార్టీలు, దేశంలో ఉండే అన్ని వామపక్ష పార్టీలు అన్ని కూడా ఆయనకు ఇవాళ సంతాపాన్ని ప్రకటించాయి. దేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టు దేశాలన్నీ కూడా ఇవాళ ఆయనకు సంతాపాన్ని ప్రకటించాయి. భారీ ఎత్తున ప్రజలు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు తరలి రావడం జరిగింది. చివరిసారిగా ఆయనకు వీడ్కోలు పలికేందుకు మొత్తం కూడా ఎర్ర టీ షర్ట్లు, ఎర్ర షర్ట్లు, ఎర్ర శారీలు ధరించి మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక మగ్దుం భవన్ నుంచి ఏదైతే అంతిమ కవాతు ఏదైతే ఉందో అది ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇటు నుంచి నేరుగా నారాయణగూడ ఫ్లైఓవర్ కింద నుంచి ఇటు ఆర్కిటెక్స్ రోడ్, చిక్కడపల్లి ఆర్కిటెక్స్ రోడ్, ఇటు కవాడిగూడ మీదుగా గాంధీ హాస్పిటల్ కు చేరుకుంటుంది. ఇక పూర్తిగా సురవరం సుధాకర్ రెడ్డి ఏదైతే పార్థివ దేహం ఉందో పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇప్పటికే డొనేట్ చేశారు. విద్యార్థులకు సంబంధించి ప్రయోగాలకు అవసరం వస్తున్నటువంటి నేపథ్యంలో సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని పూర్తిగా గాంధీ హాస్పిటల్ కి అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికే ఆయన కళ్ళు ఏదైతే ఉన్నాయో కళ్ళు ఎల్బి ప్రసాద్ హాస్పిటల్ కు దానం చేయడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా ఆయన శరీరాన్ని మొత్తం కూడా విద్యార్థులకు గాంధీ మెడికల్ కాలేజీకి అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇటు ప్రభుత్వ లాంఛనాలతో భారీగా కవాతు నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. పోలీసులు భారీ ర్యాలీగా కవాతు చేస్తున్నారు. బందుకులు చేత ధరించి పూర్తిగా ఆయనకు అంతిమ వీడ్కోలు చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. ఆయనకు సంబంధించిన విజువల్స్ కూడా ఫ్రేమ్ లో వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక దానికి సంబంధించి ఇప్పటికే దానికి సంబంధించి పార్టీ ఇప్పటికే అంతా కూడా కార్యక్రమం సిద్ధం చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తం కోలాటం, డప్పులు, మొత్తం కూడా ఎర్ర శారీలు ధరించి మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కవాతుకు రావడం జరిగింది. ఒకసారి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ప్రత్యేకంగా హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఎరుపుమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ప్రభుత్వ లాంఛనాలతో సురవరం సుధాకర్ రెడ్డి అంతిమ యాత్ర ప్రత్యేకంగా విజువల్ చూసుకోవచ్చు. పోలీసులు ప్రత్యేకమైన ధన్యవాదాలు, ప్రత్యేకమైన అంతిమ వీడ్కోలు, ప్రత్యేకమైన లాంఛనాలు చేపడుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా లైవ్ లో చూసుకోవచ్చు. ప్రభుత్వ లాంఛనాలతో భారీ కవాతు పోలీసు బెటాలియన్ చేస్తున్నటువంటి
పరిస్థితి. మరోవైపు ఒకవైపు వెనుక వైపు చూసుకోవచ్చు. మొత్తం కూడా ఎర్ర షర్ట్లతో భారీ ర్యాలీ. ఒకవైపు మహిళలు, ఇటు మొత్తం రెడ్ సారీలు కావచ్చు, ఇటు రెడ్ షర్ట్స్ మొత్తం ధరించి పెద్ద ఎత్తున ఆ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ కూడా మరోవైపు చూసుకోవచ్చు. మొత్తం కూడా భారీ ఎర్ర జెండాలు చేతపట్టి ముందుకు కదులుతున్నటువంటి విజువల్స్. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి జాతీయ స్థాయికి, గల్లీ నుంచి ఢిల్లీ స్థాయిలో ఆయన రాజకీయ మార్కులు చూపించుకున్నటువంటి సురవరం సుధాకర్ రెడ్డి ఇవాళ దేశవ్యాప్తంగా ఘనమైన నివాళి అర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇటు ఒకవైపు ప్రభుత్వ లాంఛనాలతో కవాతులు నిర్వహిస్తున్నారు, మరొక వైపు ఇటు రెడ్ షర్ట్ ఆర్మీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఘనంగా సురవరం సుధాకర్ రెడ్డికి నివాళి అర్పిస్తున్నటువంటి విజువల్ ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. అందుకు ఇటు రాష్ట్ర జాతీయ నేతలు కూడా ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం, సిపిఐ నాయకత్వం, అట్లా జాతీయ నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లోనే ఉంది. మొత్తం కూడా ఈ ర్యాలీలో కేంద్ర రాష్ట్ర నాయకత్వాలు కూడా ఉన్నాయి. అట్లనే వామపక్ష పార్టీల నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి విజువల్ కూడా చూసుకోవచ్చు. మధ్యలో రెడ్ షర్ట్ వాలంటీర్ ఒకరు, అటు బెటాలియన్ పోలీసు ప్రభుత్వ లాంఛనాలతో బెటాలియన్ ప్రత్యేక గౌరవ వందనం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఇక పార్టీ శ్రేణులు హైదరాబాదే కాదు, మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి, రెండు రాష్ట్రాల నలుమూల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి, అట్లనే మాజీ గవర్నర్, ఇట్లా మొత్తం కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి రావడం జరిగింది. మొత్తం కూడా ఘనమైన నివాళి అర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎర్ర సూర్యుడికి, ఎర్ర విప్లవకారుడికి విప్లవ జోహార్ లాంటి కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ప్రత్యక్షంగా విజువల్స్ కూడా ఇటు ర్యాలీలో అటు డి రాజా కేంద్ర జాతీయ ప్రధాన కార్యదర్శి, అట్లనే రాష్ట్ర కార్యదర్శి కూననేని సాంబశివరావు, అట్లనే ముఖ్య నేతలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నటువంటి విజువల్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఒకవైపు బెటాలియన్ కవాతు చేస్తోంది. దాదాపు మగ్దుం భవన్ నుంచి హిమాయత్ నగర్ సర్కిల్ ఏదైతే ఉందో, హిమాయత్ నగర్ సర్కిల్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడి వరకు భారీగా ఆయనకు వీడ్కోలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఏంటి ఇంత మొత్తం కూడా అంటే చెప్పు, ఏంటి ఎట్లా జరుగుతుంది? కవాతు కావచ్చు, ఈ గౌరవ వందనం కావచ్చు, ఎట్లా? సురవరం సుధాకర్ రెడ్డి గారి యొక్క అంతిమ యాత్ర ఇవాళ పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల నుంచి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వేలాది మందితో ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతూ ఉంది. ఎర్రజెండాలు ధరించినటువంటి అనేక మంది యువ కమ్యూనిస్టు కార్యకర్తలు సుధాకర్ రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో, ఆయన ఆలోచనల్ని, ఆయన నిబద్ధతని మేము భుజాల మీదకి ఎత్తుకొని ఆ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తామనే పద్ధతులతో ఇవాళ అంతిమయాత్ర సాగుతూ ఉంది. సుధాకర్ రెడ్డి గారి యావత్ జీవితం ఈ దేశం కోసం, ప్రజల కోసం అంకితమైంది. ఆయన మరణాంతరం కూడా ఆయన దేహం కూడా వైద్య విద్యార్థుల పరిశోధన నిమిత్తం వెళ్తున్నటువంటి సందర్భం. అందుకని ఆయన జీవితం స్ఫూర్తి, ఆయన మరణం కూడా అనేక మందికి స్ఫూర్తినిచ్చింది. ఆ స్ఫూర్తితో భారత ప్రజా ఉద్యమాలకు, ఈ దేశ సమైక్యమైనటువంటి జీవన వైవిధ్యాన్ని కాపాడే వైపుగా ఇవాళ ప్రజలు పెద్ద ఎత్తున, ఆయన మరణంతో కూడా ఇవాళ ప్రజలకు స్ఫూర్తి వచ్చిన సందర్భం. కమ్యూనిస్టు పార్టీలో ఐక్యత కోరుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మీ మధ్యలో లేకపోవడం ఎట్లా చూస్తుంది? భారత కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కావాలని కోరుకున్న నాయకుడు, ఆయన లేకపోవటం, ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆలోచన, ఆకాంక్ష ఏదైతుందో, ఈ దేశ కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కావటం ద్వారా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే పోరాటాల్ని ముందుకు తీసుకెళ్ళటం ఆయనకు నివాళి. అది మొత్తం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ మొత్తం కూడా హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలంతా కూడా ఎరుపుమయమైనటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు విజువల్స్లో. ఒకవైపు కోలాటాలు వేస్తున్నటువంటి దృశ్యాలు, మరొక వైపు రెడ్ షర్ట్ ఆర్మీ ఏదైతే కవాతు ఉందో, ఈ కవాతు కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. మహిళలు, ఇటు రెడ్ కవాతు, ఇటు పోలీసుల ఏదైతే అభినందనలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా వస్తున్నటువంటి విజువల్స్. కళాకారులు ఉన్నారు మన దగ్గర, చాలామంది కళాకారులు, ఏం చెప్తారనే చూద్దాం. సురవరం సుధాకర్ రెడ్డి గారు మన కళాకారులను చాలా ఆదరించేటువంటి వ్యక్తి. కళాకారులను
ఎప్పుడు కూడా అంటే సాంస్కృతిక రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహించేవాడు అని ఆయన అభిమానంతో కళాకారులందరం రావడం జరిగినది. కాబట్టి ఆయన మీద ఒక చిన్న కామ్రేడ్ దండనక దండొచ్చే ఎర్ర దండొచ్చే ఈ పోరాటాల దారుల్లో దండనక దండొచ్చే ఎర్ర దండొచ్చే ఈ పోరాటాల దారుల్లో దండుల్లో మాయన్న యాడనున్నాడో ఈ పోరాటాల దారుల్లో దండుల్లో యాడున్నాడమ్మో ఈ పోరాటాల దారుల్లో సురవరము సుధాకర్ రెడ్డి ఆడ ఉన్నాడమ్మో ఈ పోరాటాల దారుల్లో సురవరము సుధాకర్ రెడ్డి ఆడున్నాడమ్మో ఈ పోరాటాల దారుల్లో సుత్తి ఇట్లా మొత్తం కూడా ఆయన ప్రస్థానాన్ని సురవరం సుధాకర్ రెడ్డి 83 ఏళ్ల ప్రస్థానాన్ని తలుచుకుంటూ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఆయనకు ఘనమైన నివాళి అర్పిస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఒకవైపు భారీగా కవాతు జరుగుతూ ఉంది, ఒకవైపు కోలాటాలతో మహిళా కోలాటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రజానాట్య మండలి భారీ ఎత్తున కవాతులు నిర్వహిస్తున్నటువంటి విజువల్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కూడా తరలి రావడం జరిగింది. రాష్ట్రం నలుమూలలు కాదు, దేశం నలుమూలల నుంచి కూడా మొత్తం కూడా ఈ కవాతుకు ఈ రెడ్ షర్ట్ వాలంటీర్లతో పెద్ద ఎత్తున కవాతు చేస్తున్నటువంటి విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఒకవైపు పోలీసుల గౌరవవందనం కూడా ముగిసింది. ఇటు ఏదైతే హిమాయత్ నగర్ సర్కిల్ నుంచి పూర్తిగా ఇటు నారాయణగూడ నుంచి అశోక్ నగర్ నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్ అశోక్ నగర్ గాంధీ హాస్పిటల్ మీదుగా గాంధీ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటుంది ఈ యాత్ర. మొత్తం కూడా అక్కడ మెడికల్ కాలేజ్కి గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి ఈ యాత్ర ముగింపు ఉంటుంది. అక్కడ విద్యార్థుల ప్రయోగాలకు అవసరం నిమిత్తం సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని గాంధీ హాస్పిటల్ తరలించే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఒకసారి ప్రయత్నం చేద్దాం సార్. కూననేని సాంబశివరావు తోటి మాట్లాడండి. సార్ చెప్పండి, ఎట్లా సురవరం సుధాకర్ రెడ్డి జ్ఞాపకాలు కావచ్చు, ఆయనతో ఉన్న మీకు స్నేహం కావచ్చు, సంబంధం కావచ్చు, ఎట్లా ఏం చెప్పండి? సురవరం సుధాకర్ రెడ్డి గారు భారతదేశంలోనే అగ్రనాయకుల్లో మా పార్టీయే కాకుండా అందరూ గౌరవించేటువంటి అగ్రనాయకుల్లో ఒకరు. వారి మరణం దేశానికి ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాలకు చాలా నష్టదాయకం. ఆయన విజ్ఞానంలో కానీ లేకుంటే ఉపన్యాసాల్లో కానీ అలాగే ఆయన వ్యక్తిత్వంలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఉత్తమ పౌరుడికి ఉత్తమ కమ్యూనిస్టుకి ఉండవలసిన అన్ని గొప్ప లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అందువల్లనే ఆయనకి పార్టీలకు అతీతంగా ఈ కాలంలో అటువంటి వాళ్ళు ఆ పాత తరంలో ఉండేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతూ ఉన్న దానిలో ఇక ఆయన చివరి వ్యక్తి ఏమో బహుశా. ఆ రాజకీయాలు కాకుండా విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి గొప్ప కమ్యూనిస్ట్ ఆయన. అందువల్లనే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారు వచ్చారు, ఇంకా దత్తాత్రేయ గారు, అనేక మంది పార్టీలతో నిమిత్తం లేకుండా సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా హాజరయ్యారు. అదే ఆయన పట్ల ఇక్కడ ఈ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉన్న గౌరవంగా భావిస్తూ వారి వారసత్వాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాం. కమ్యూనిస్టు పార్టీల ఐక్యత కోరుకున్నాడు, కమ్యూనిస్టు పార్టీలు ఈ దేశంలో బలంగా రావాలనుకున్నాడు, కమ్యూనిస్టు పార్టీల వైఫల్యం ప్రజల అనాథలు అవుతారు అనేది కూడా ఆయన ప్రధాన సిద్ధాంతం. ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఆశలు నెరవేరని అనుకోవచ్చు. నెరవేరుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు ఇమీడియట్గా ఇవాళ 1 రోజులో 2 రోజులు వస్తుందని కాదు. 100 ఏళ్ల చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ 100 ఏళ్ల చరిత్రలో ఆయన పాత్ర కూడా దాదాపు 60 సంవత్సరాలు ఉంది. 100 ఏళ్ల చరిత్రలో భవిష్యత్తు ఎప్పటికైనా కమ్యూనిస్టులకి ఆశాదాయకంగానే ఉంటుంది. అప్పటి వరకు కూడా ఆ విలువలు ఆ స్ఫూర్తితో ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల తరపున పోరాటమే వాళ్ళకి మేము ఇచ్చే నివాళి. సో ఇట్లా కమ్యూనిస్టు పార్టీ లక్ష్యాలు కావచ్చు, ఆశయాలు కావచ్చు తప్పకుండా నెరవేరుస్తాం. సురవరం సుధాకర్ రెడ్డి ఆశయ అడుగుల్లో ముందుకు వెళ్తాం. కమ్యూనిస్టు పార్టీ దేశంలో బలోపేతం చేస్తామనేది ప్రధానంగా పార్టీ శ్రేణులు, అట్లనే కూననేని సాంబశివరావుతో పాటు మిగతా చాడా వెంకరెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, చాలామంది కూడా నేతలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ కోలాటం కూడా పెద్ద ఎత్తున
కళాకారులు, నృత్యాలు, కోలాటాలు, ఇట్లా డప్పుల మోతలు, ఇట్లా రెడ్ కవాతు అనేక రకాలుగా మొత్తం కూడా సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి అంతిమ వీడ్కోలు పలుకుతున్నటువంటి విజువల్స్ చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలి రావడం కూడా ఇటు పార్టీ మొత్తం కూడా కవాతుకు సిద్ధం చేసింది. మరికొద్ది సేపట్లో ఇటు ఆర్టీసీ ఎక్స్ రోడ్ మీదుగా గాంధీ హాస్పిటల్కు యాత్ర కొనసాగుతుంది. గాంధీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజ్కి ఈ పార్థివ దేహాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టు పార్టీ నేతలు ఎవరు మరణించినా మొన్న సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కావచ్చు, అట్లనే ప్రొఫెసర్ సాయిబాబా కావచ్చు, ఇవాళ సురవరం సుధాకర్ రెడ్డి కావచ్చు, మొత్తం కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలకు తన పార్థివ దేహాలని కమ్యూనిస్టు పార్టీలు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం కూడా హైదరాబాద్ నగర చుట్టుపక్కల జిల్లాలందరినీ కూడా దారి పొడవున రెడ్ సల్యూట్ తెలుపుతూ ఆయన అంతిమ యాత్రకు స్వాగతం పలుకుతున్నటువంటి విజువల్స్ కూడా మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. మొత్తం కూడా పెద్ద ఎత్తున భారీగా పార్టీ శ్రేణులు తరలి రావడం, అన్ని వామపక్ష పార్టీలు ఆయనకు మద్దతు తెలపడం, భారత కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా ఆయన సంతాపాన్ని ప్రకటించడం, ప్రపంచ కమ్యూనిస్టు దేశాలు చైనా, ఇటు వియత్నాం, క్యూబా, వెనిజులా, ఉత్తర కొరియా లాంటి దేశాలు ఆయన సంతాపాన్ని ప్రకటించడం, ఇట్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను కదిలించడం జరిగింది. ఇవాళ ఈ పరిసర ప్రాంతాలు హిమాయత్ నగర్, నారాయణగూడ, ఇటు కవాడిగూడ, అశోక్ నగర్, ఇటు గాంధీ హాస్పిటల్ వరకు కూడా మొత్తం కూడా పోలీసులు మొత్తం కూడా ట్రాఫిక్ను డైవర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా అంతా కూడా వన్ వే ట్రాఫిక్ చేయడం జరిగింది. అదంతా కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు. భారీగా ఎర్రజెండాల కవాతు ముందు నడుస్తుంది. 1 కిలోమీటర్ పొడవున ఈ ఎర్రజెండాల కవాతే కొనసాగుతున్నటువంటి విజువల్స్ మనం చూసుకోవచ్చు. ఈ ర్యాలీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. దారి పొడవున మొత్తం కూడా పార్టీ శ్రేణులు ఈ రెడ్ కవాతులో పాల్గొంటున్నాయి. అందులో భాగంగానే ఒకసారి చూసుకోవచ్చు. ఇవాళ కోలాటం ఒకవైపు, డప్పులు ఒకవైపు, రెడ్ వాలంటీర్ల కవాతు ఒకవైపు. ఏం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వచ్చి విద్యార్థి దశ నుంచి కూడా అనేక పోరాటాలకు నాయకత్వం వహించి అనేక ఉద్యమాలు నడిపి భూ సమస్యల మీద కూడా అనేక పోరాటాలు చేసినటువంటి కమల్ సుధాకర్ రెడ్డి గారు మరణం ఇవాళ లోటైనప్పుడు కూడా ఆయన స్ఫూర్తితోటి, ఆయన అందించినటువంటి పోరాట స్ఫూర్తితోటి ఆయన ఆశయాన్ని కొనసాగించే దానికోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ముందుకు తీసుకునే దానికోసం మేము పనిచేస్తాం. ముఖ్యంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నటువంటి వేళ కమల్ సుధాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి భవిష్యత్తులో వామపక్ష లౌకిక ప్రజాశక్తి శక్తులు కలుపుకొని మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము. అది మొత్తం కూడా సురవరం సుధాకర్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం, ఆయన అడుగు బాటలో నడుస్తాం, పెద్ద ఎత్తులో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేస్తాం, దేశంలో అధికారం తెచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అంటూ కూడా మొత్తం కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున కవాత్ అయితే నడుస్తుంది. జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా ప్రత్యేకంగా సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహం పక్కనే ఉన్నారు. మొత్తం కూడా ఈ కవాత్ అంతా నేరుగా గాంధీ హాస్పిటల్ వరకు వెళ్తుంది. అక్కడ మెడికల్ కాలేజ్కి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహాన్ని అయితే అప్పచెప్పిన తర్వాత ఈ పూర్తిగా ఈ యాత్ర ముగుస్తుందని చెప్పుకోవచ్చు. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా మెడికల్ కాలేజీ కాసేపట్లో చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సురవరం సుధాకర్ రెడ్డికి సంబంధించి అంతిమ యాత్రకి పెద్ద ఎత్తున భారీగా ప్రజలైతే పాల్గొంటూ ఉన్నారు, అంతిమ యాత్రలో పాల్గొంటూ ఉన్నారు.